శ్రీ గురుభ్యో నమః. విశిష్టయోగి ఎక్కిరాల కృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత విశేషములను ఎంతో హృద్యంగా అత్యంత ప్రామాణికతతో మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు శ్రీశైలం ప్రేమ నిలయం అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఈనాడు మాస్టర్ ఈకే గారు నెలకొల్పిన సేవా కార్యక్రమాలకు, యోగ సాధనకు ముఖ్య కేంద్రముగా శ్రీశైలం సుండిపెంటలోని ప్రేమ నిలయం ముఖ్య స్థానంగా విరాజిల్లుతున్నది. ఇచ్చట విశాలమైన ప్రార్థనా మందిరమున వేదికపై శోభాయమానంగా అలంకరింపబడిన మాస్టర్ సివివి, మాస్టర్ ఈకే, పూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య, శ్రీ సీతారామ యతీంద్రులు, శ్రీ లక్ష్మణ యతీంద్రులు, శ్రీ పూర్ణానంద స్వాముల చిత్రపటములు, గాయత్రి యంత్రము, సుదర్శన యంత్రములతో కూడిన దేవమందిరము సాధకుల అంతర్బహిర్నేత్రములకు అనుభూతిప్రదమై అలరారుచున్నది. పురోభాగమున మాస్టర్ ఈకే గారి దివ్య పాదుకలు ఆరాధనీయములై, అనుసరణీయములై, అలంకృతములై దివ్య దీధితులతో దీపించుచున్నవి. సాధకుల వసతి గృహములు, అన్నపూర్ణాలయము, విద్యాలయ భవనము, హోమమందిరము, తపోకుటీరము ప్రాంగణముననే నెలకొని ఉన్నవి. నిత్యము వైద్య సేవా రూపమైన అర్చనము నిర్వహింపబడుచున్న వైద్యాలయ భవనము ప్రార్థనా మందిరమునకు అనుసంధింపబడినది. తులసి, కదంబము, కొబ్బరి, అరటి, నిమ్మ, నారింజ, సంపెంగ, చందనము మున్నగు లతావృక్షములతోనూ మూలికాలతలతోనూ ఉపవనము మున్యాశ్రమమును తలపించుచు ప్రకృతి కన్యకు అలంకారమై సహజీవనమునకు దోహదము చేయుచున్నది. ఈ విశిష్టమైన ప్రేమ నిలయము విశిష్టయోగి అగు కృష్ణమాచార్యుల వారి సంకల్పలోకమున ఎప్పుడు మెరిసినది? మాస్టర్ గారు గుంటూరులో వసించుచున్న రోజులలో 1960 మే నెలలో శ్రీశైలం మహాపుణ్యక్షేత్రమునకు కొందరు మిత్రులతో కలిసి యాత్ర చేశారు. శ్రీశైలము నుండి తిరిగి వచ్చిన తరువాత ఆ క్షేత్ర విశేషాలను తన శిష్యులతో ముచ్చటిస్తూ ఇలా అన్నారు. 20 ఏళ్ల తరువాత శ్రీశైలం మన కార్యక్రమాలకు ముఖ్య కేంద్రమవుతుంది. వారు సంకల్ప సిద్ధులు. ఖచ్చితముగా 20 ఏళ్ల తరువాత 1980లో మాస్టర్ ఈకే గారు శ్రీశైలంలో తమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఆ రోజులలో శ్రీశైలం ప్రాజెక్టులో ఇంజనీరుగా పనిచేస్తున్న శ్రీ వై ప్రకాశరావు గారి ఆహ్వానంపై మాస్టర్ గారు 16/6/1980న సేవాయజ్ఞానికి ఉపక్రమించారు. వైద్య సేవను ఆరంభించారు. అదే సంవత్సరము సెప్టెంబర్, నవంబరుల నడుమ 2 మాసముల పాటు ప్రాథమిక హోమియో వైద్య శిక్షణ తరగతులను ప్రాజెక్టు ఉన్నత పాఠశాలలో ప్రతి సాయంకాలము నిర్వహించారు. ఉదయము 6 గంటల ప్రార్థనతో భాగవతమునందలి దక్షయజ్ఞ కథను సృష్టి పరిణామ కథగా, మానవ జీవన కథగా మనోహరంగా వర్ణిస్తూ ప్రవచనాలు గావించారు. కార్తీక పూర్ణిమ నాడు స్థానిక హెలీప్యాడ్ నందు రాత్రివేళ శరజ్యోత్స్న ప్రవాహాల్లో మునకలు వేస్తూ మాస్టర్ సివివి ప్రార్థనను, ధ్యానాన్ని నిర్వహించారు. కొన్ని గంటల పాటు ధ్యాన సమావేశంలో పాల్గొన్న సాధకులు దివ్యానంద పారవస్యాంబుధిలో ఓలలాడారు. 1972లో ఈకే గారు పశ్చిమ ఖండ సాధకులకు ప్రసాదించిన మైత్రేయ స్పర్శను పోలినదే ఈ సమావేశమని అందులో పాల్గొన్న కొందరు సాధకులు నాతో చెప్పటం జరిగింది. అంటే రచయిత అంటున్నారండి, ఇక్కడ నాతో చెప్పటం జరిగింది. ఇదంతా రచయిత నెరేట్ చేస్తున్నారు. మరలా 1981 జూలై, ఆగస్టులలో 1 నెల రోజుల పాటు ఈకే గారు హోమియో వైద్యములో ఉన్నత శిక్షణ తరగతులను నిర్వహించారు. ప్రాతః ప్రార్థనతో ప్రారంభించిన వారు భాగవతమునందలి గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని
యోగ సాధనకు సంధానిస్తూ వివరించారు. ఈ కాలంలోనే ఒకరోజు వారు భ్రమరాంబికాదేవి యొక్క బ్రహ్మచారిణీ మూర్తియగు ఇష్టకామేశ్వరి మాత యొక్క దివ్య చరణ సన్నిధికి వేంచేసి కొందరు సాధకులతో కలిసి సామూహిక ప్రార్థన గావించారు. ఆ రోజులలో వారు క్రీడామయుడు అనే నవల వ్రాస్తున్నారు. ఆ సందర్భములో శ్రీకృష్ణుని గోపాలనము మున్నగు లీలలను తెలిపే ఘట్టాలను వారు పఠించారట. అంటే మాస్టర్ రాసిన దాన్ని పఠించటం జరిగిందండి. మాస్టారే పఠించారు. ఏమిటండి, ఏం పఠించారు? శ్రీకృష్ణుని గోపాలనము మున్నగు లీలలను తెలిపే ఘట్టాలను పఠించారట. చూడండి ఆశ్చర్యం. అందులో కృష్ణుని మురళీగానంలో నుండి ప్రవహించే ప్రణవనాద లహరికి ఆకర్షితులై అధిక సంఖ్యలో గోవులు ఆచార్యుల వారి చుట్టూ చేరి పరవశించాయట. ఆ గోవులు ఎక్కడి నుంచి వచ్చాయో బోలెడు గోవులు వచ్చి మాస్టర్ చుట్టూ చేరి పరవశించాయటండి. ఈ ఘట్టం వర్ణన పూర్తి కాగానే గోవులన్నీ వెనుదిరిగి వెళ్ళిపోయాయట. ఈ మధుర సన్నివేశాన్ని నాకు అనుభూతి స్ఫోరకంగా అనంతకృష్ణ గారు అందించారు. అనంతకృష్ణ గారు అంటే మా శ్రీకే గారి పెద్ద కుమారులు, మా శ్రీకే గారికి అంతేవాసి అండి. 1981 ఆగస్టు 11న శ్రీశైలంలో ఈకే గారు అమూల్యమైన తమ జన్మదిన సందేశాన్ని అనుగ్రహించారు. సముజ్వలమైన వారి జీవన ప్రకాశానికి ఈ సందేశము నిలువెత్తు దర్పణం. తాను చేసినదే చెప్పిన మహాత్ములు ఆయన. మాస్టర్ ఈకేను చదవాలనుకున్నవాడికి ఈ జన్మదిన సందేశం అవశ్యం చదువదగినది. అంతటా శ్రీ కొప్పాక గారు శ్రీశైలం ప్రాజెక్టులో సూపరింటెండెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్న రోజుల్లో ఆచార్యుల వారు శ్రీశైలం సుండిపెంటలో ఒక పవిత్ర స్థలాన్ని తమ కార్యక్రమాలకు స్థానముగా నిర్దేశించారు. ఇది తమ ప్రణాళిక యజ్ఞ నిర్వహణలో ప్రధాన కేంద్రము అవుతుందని సూచించారు. వారు నిర్దేశించిన పవిత్ర స్థలంలోనే ప్రస్తుతము నెలకొని ఉన్న ప్రాంగణము రూపుగట్టుకుంది. అంటే తర్వాత ఆశ్రమము అక్కడ చక్కగా రూపుగట్టుకుందండి. 1986లో శ్రీ అనంతకృష్ణ గారి ఆధ్వర్యంలో శ్రీ పూర్ణానంద స్వామి వారి ఆశ్రమంలో యోగ శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి. ఆచార్యుల వారి సంకల్పం కార్యరూపం ధరింపసాగింది. క్రమక్రమంగా నిర్మాణం ముందంజ వేసింది. పరమపూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య గారు, శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల వారు ఈ స్థలాన్ని సందర్శించి పునీతం చేశారు. సహజమైన ఈ తీర్థం జంగమ తీర్థాలైన ఇట్టి మహాత్ముల సన్నిధితో మరింత పవిత్రతను సంతరించుకున్నది. 1989లో పరమపూజ్యులు శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల వారు ఇచ్చటికి వేంచేశారు. 1981లో ఆచార్యుల వారు ప్రార్థనను నిర్వహించిన స్థలమైన హెలీప్యాడ్లోనే మరలా ప్రార్థనా గోష్ఠిని నిర్వహించారు. ఇక్కడ ఆచార్యుల వారంటే మా శ్రీకే గారండి. మా శ్రీకే గారు ఆ హెలీప్యాడ్లోనే మరలా ప్రార్థనా గోష్ఠిని నిర్వహించారట 1981లో. మరలా అదే పరవశతానుభూతి కలిగిందని ఆ సమావేశంలో పాల్గొన్న సాధకుల ఉవాచ. 1990లో పూజ్యశ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు శ్రీకృష్ణమాచార్యుల వారి పాదుకలను ప్రార్థనా మందిరంలో ప్రతిష్ఠించారు. శ్రీవారి పాదుకలు శ్రీశైలం చేరడం వెనుక ఒక కథ ఉన్నది. అంటే మాస్టారి పాదుకలు శ్రీశైలం ఎలా చేరినాయి చూద్దామండి. 1980 మార్చిలో విజయవాడలో గురు పూజోత్సవాలు జరుగుతుండగా మాస్టర్ గారి అంతేవాసి, గుంటూరు జిల్లా పణిదం గ్రామ నివాసి అగు శ్రీ చాగంటి సాంబశివరావు గారు తమ సహచర బృందంతో ఈ గురు పూజలకు అరుగుదెంచారు. పణిదం సమీపాన గల దీపాలదిన్నెపాలెం అను గ్రామ నివాసిని అగు తిరుపతమ్మ అను భక్తురాలి అభ్యర్థనపై, సాంబశివరావు గారి ప్రార్థనపై ఆచార్యుల వారు తెచ్చిన పాదుకలను తొడిగి 10 అడుగులు వేశారు. అంటే వాళ్ళ ప్రార్థనపై మాస్టర్ ఏం చేశారండి, ఆ పాదుకలను తొడుక్కున్నారు.
10 అడుగులు వేశారట. ఏమన్నారు? 10 సంవత్సరాల తరువాత అవి ఉపయుక్తములవుతాయని ప్రకటించారు. 10 అడుగులు వేశారు, 10 సంవత్సరాల తర్వాత ఇవి ఉపయుక్తమవుతాయ్యా అని ప్రకటించారట. వారిది సిద్ధవాక్కు కదా. పాదుకల పరమపావనులు కృష్ణమాచార్యుల వారివి. ప్రతిష్టాపకుల పరమ భాగవతులు శ్రీ 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 లక్ష్మణ యతీంద్రులు. ప్రతిష్ఠిత ప్రదేశమా భ్రమరాంబికా మాత పాద సన్నిధి. ఆచార్య పాదుకా ప్రతిష్టాపన శుభ సమయంలో శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు శ్రీశైలంలోని ఈ స్థానమునకు ప్రేమ నిలయం అని నామకరణ చేశారు. తదనంతరము 1994లో భువనేశ్వరి భక్తులు శ్రీ పూర్ణానంద స్వామి వారు గాయత్రి యంత్రాన్ని వేదికపై నెలకొల్పారు. ప్రేమ నిలయంలో గాయత్రి హోమం, శ్రీనివాస హోమం వంటి పవిత్ర కార్యక్రమాలు నిర్వర్తింపబడ్డాయి. హోమియో శిక్షణా తరగతులు, జ్యోతిష శిక్షణా తరగతులు, యోగ శిక్షణా తరగతులు నిర్వర్తింపబడుతున్నాయి ఆచార్యుల వారి సంతతి చేత, అంతేవాసుల చేత. 2000 సంవత్సరము నుండి పాశ్చాత్య సాధకుల కొరకు ప్రతి జనవరి ఫిబ్రవరిలలో 3 వారాల పాటు హోమియో వైద్యములోను బ్రహ్మ విద్యలోను శిక్షణా తరగతులు నిర్వహింపబడుతున్నాయి. నిత్యము మాస్టర్ సివివి ప్రార్థనము, షోడశోపచార పూజ, వైద్య సేవ ఉత్సాహంతో జరుపబడుతున్నాయి. ప్రేమ నిలయ ప్రాంగణములలోను ఆచార్యుల వారు అందించిన సాంప్రదాయిక విద్యా ప్రణాళికను అనుసరించి బాలభాను విద్యాలయము నడుపబడుచున్నది. అంటే రచయిత ఈ రచన చేసేటప్పటికీ అక్కడ బాలభాను విద్యాలయం నడుపబడుతూ ఉన్నదండి. ప్రస్తుతము అక్కడ వేద పాఠశాల కూడా నడుపబడుతూ ఉన్నదండి. అంటే ఈ ప్రాంగణంలోనే వేద పాఠశాల చక్కగా నడుపబడుతూ ఉన్నదండి. రాబో దశాబ్దులలో ప్రేమ నిలయము ఆధ్యాత్మికముగా అంతర్జాతీయ కేంద్రములలో ఒకటిగా విలసిల్లుతుందని ఆశిద్దాం అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. తర్వాత ఎపిసోడ్లో తెరపడింది అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.